నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. బాగున్నారా? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? ఓకే, నేను చాలా బాగున్నానండి. అప్పట్లో అంటే శ్రీకృష్ణుడి ఉపదేశం చేసినప్పుడు ఆ టైంలో అర్జునుడి కొంచెం అయోమయంలో పడినప్పుడు కృష్ణుడు తన మైండ్ సెట్ని మార్చాడు. సో ఇప్పటి యువత కూడా అలాగే అయోమయంలో ఉంది. వాళ్ళ రిలేషన్స్ కానివ్వండి, కెరీర్ కానివ్వండి, స్ట్రెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి యువతకి. సో వాటిని సమన్వయంతో నడిపించుకోవాలి, వాటివన్నిటినీ మాయ నుంచి ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాటి నుంచి బయటపడాలి అంటే వాళ్ళ మైండ్ సెట్ని ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది? శ్రీకృష్ణుడు చెప్పిన నియమాలే మాట్లాడుకుందాం కొన్ని. ఓకే, ఫస్ట్ అర్జునుడు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎందుకు అలాంటి స్ట్రెస్లోకి వచ్చాడు, వచ్చి ఇలా బాణాలు, అర్జునుడి బాణం అంటే ఎంత ఇంపార్టెంట్, ఆ యుద్ధం మొత్తానికి అర్జునుడి బేసిస్. అలాంటిది అర్జునుడు ధనుర్బాణములను కింద వేచి, ఓకే, నకాంక్షి విజయం కృష్ణ, నాకు వద్ది గెలుపులు, నచరాజ్యం సుఖానిచ, నాకు అసలు ఈ రాజ్యము వద్దు, ఈ సుఖాలు వద్దు, ఇంతమందిని నా వాళ్ళని చంపి నేను ఆ రాజ్యం ఏం చేసుకోవాలి అనే దగ్గర ఆగాడు. కృష్ణుడి బాధ అనుకున్నాడు కాబట్టి, కృష్ణుడి బాధ ఏంటి, నువ్వు నాని ఎలా లింక్ పెట్టావు, అసలు వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు కదా, అధర్మము చేశారు కదా, ఇంత గొడవ జరిగింది కదా, నేనే రాయబారిగా వెళ్ళి నేనే 5 ఊళ్ళు ఇస్తే చాలు అన్నారు అన్నప్పుడు, అరే కృష్ణ పరమాత్ముడు వచ్చాడు, వాళ్ళు అనుభవించేశారు, వాళ్ళని ఎట్లాగో చీట్ చేసి మోసము చేసి మనము గెలిచాము, అలా గెలిచినప్పుడు సరే 5 ఊళ్ళు ఇచ్చేస్తే గొడవ అయిపోయేది కదా అని వదలలేదు, మన అన్నదమ్ములే కదా అని వాళ్ళు అనుకోలేదు. అలాంటప్పుడు అర్జునుడు ఏంటి ఆలోచిస్తున్నాడు, బాణములు కింద పడేసి అంత దుఃఖంలోకి వెళ్ళాడు అంటే అసలు విజయం వద్దు, నాకు ఇవన్నీ వద్దు, నాకు ఆ రాజ్యమే వద్దు పో అన్నప్పుడు, సేమ్ థింగ్ మన లైఫ్లో కూడా మనకి ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది. నేను ఇంత చేస్తున్నది వర్తిట, అసలు ఇంత నేను చదివి కష్టపడి ఇన్నిసార్లు ప్రయత్నం చేసి లేకపోతే ఈ జాబ్ వచ్చింది, అసలు వర్తిట, ఇదొకటి. తర్వాత మా అమ్మా నాన్న కోసం, నా ఫ్రెండ్స్ కోసం, నా గర్ల్ ఫ్రెండ్ కోసం, ఇలా ఎవరి కోసమో నేను త్యాగం చేస్తున్నాను అని ఫీల్ అయ్యి, ఎంతోమంది లేడీస్ అండి పిల్లల కోసం నేను జాబులు మానేశానని, హస్బెండ్ కోసం జాబ్ మానేశానని అని చెప్తూ, పోనీ అది జెన్యూన్గా ఒక రీజన్తో ఉండి నేను చేశానంటే చేశాను అని కాదు, వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అనే ఒక నిరాశ, ఓకే, నేనే ఆ టైంలో చేసుకుని ఉంటే అనే ఒక నిరాశలో చాలామంది బాధపడుతుంటారు. వాళ్ళందరికీ కూడా సమన్వయం చేసుకొచ్చేది దట్ నీ నిరాశ నిస్పృహ, ఓకే, నీ ఆనందాన్నో నీ కర్తవ్యాన్నో మర్చిపోయేలా చెయ్యకూడదు. సో దట్ ఈస్ ద రూల్, నెంబర్ 1 రూల్ గుర్తుపెట్టుకోవాల్సింది. నువ్వు ఎందుకు ఫైట్ చేస్తున్నావు అనేది నీకు క్లారిటీ ఉండాలి, ధర్మమై ఉండాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ధర్మమై ఉండాలి. ఈ మాట తెలియక చాలామంది ధర్మం అధర్మం అయిపోతున్నా చూస్తూ వదిలేస్తారు. వదలకూడదు, ఫస్ట్ అది నేర్చుకోవాలి. యువత అందరూ కూడా నీ ఇప్పుడున్న పొజిషన్లో ధర్మం ఏంటి, ఒక కొడుకుగా నీ ధర్మం ఏంటి, ఓకే, ఒక ఏజ్లో ఉన్న వ్యక్తిగా నీ ధర్మం ఏంటి, ఉద్యోగం చేసి తీరాల్సిందే, దానికోసం నువ్వు కావాలంటే మేనేజ్ చేయాలి, వదిలేయకూడదు. నాకు ఇంకెవ్వరు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నాకు మా నాన్న కోఆపరేట్ చేయట్లేదు, నాకు అక్కడ కొంచెం డబ్బులు అవసరమైతే మా నాన్న ఇవ్వలేదు, అస్సలు చేయకూడదు అలా. నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు, ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి ఇలాగే, నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు, ఓకే, నేను ఇంకా సెటిల్ కాలేదు, మా అమ్మ నాన్న నాకు కోఆపరేట్ చేయట్లేదు, ఓకే, వాళ్ళకి తెలివి లేదు సార్, వాళ్ళకి టైంలో వినడు సార్, మా నాన్న నా మాట వినడు సార్, వాళ్ళకి తెలివి లేదు సార్ అని ఇతను డిప్రెషన్లోకి, నేను ఏ పని చేయను ఇంట్లో అట్లా కూర్చుని ఉంటాడు, సోఫాలో టీవీ చూస్తాడు లేకపోతే ఫోన్ చూస్తాడు, అంతే అట్లా కూర్చుని ఉంటాడు. ఎందుకురా అంటే మా అమ్మా నాన్న నన్ను అర్థం చేసుకోలేదు, ఇంత చేసినా వాళ్ళకి ఆ మాత్రం అర్థం కాకపోతే ఏం చేయాలి, నాకు ఇది కావాలన్నా మా నాన్న వద్దని వేరే దాంట్లో వేశాడు, ఆయన కోసం చదివినాను అంతా, నేను పాస్ అయినట్టు ఇప్పుడు నాకు హెల్ప్ చేయట్లేదు, ఇప్పుడు ఏదో సమ్ రికమెండేషన్కి డబ్బులు పెట్టాలంటే పెట్టట్లేదు, ఈ టైప్లో. సో ఎప్పుడూ కన్ఫ్యూజన్స్ వచ్చినా సరే వాట్ ఈజ్ రైట్, ధర్మం ఏంటి, నువ్వు చెయ్యగలిగింది ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయి అని ఫస్ట్ విషయం నేర్పించాడు. దట్స్ ద మైండ్ సెట్ యూ షుడ్ హ్యావ్. అన్నీ వస్తాయి ప్రాబ్లమ్స్, అటు ఎదురుగుండా నీ గురువే ద్రోణాచార్యుడు నీకు బాణము పట్టడం నేర్పించిందే,
ఆయన అడ్డున్నా సరే, నీ పితామహుడు భీష్ముడు నుంచున్నా సరే, నీ కర్తవ్యం ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఇది చాలామంది ఆలోచించారు, సఫర్ అవుతారు, సఫరింగ్లోనే ఉండిపోతారు. సో కర్తవ్యం ఏంటి, ఆ కర్తవ్యంలో ధర్మం ఏంటి? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ధర్మము కర్తవ్యం దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, అబ్రాడ్లో జాబ్ వచ్చింది. ఓకే, వీళ్ళ పేరెంట్స్కి ఆ అమ్మాయి అంటే అసలు ఇష్టం ఉండదు. అందుకని ఏదో కులాంతరం ఏదో ఉంది, అందుకని ఆమె కోసం అబ్రాడ్ వెళ్ళి అక్కడ మంచిగా మన జాబ్ తెచ్చేసుకుంటే ఈ అమ్మాయిని మర్చిపోతారని వాళ్ళ అమ్మ నాన్న ప్లాన్ చేసి, ఓకే, వెంటనే అబ్రాడ్ పంపించేస్తే ఈమెతో కాంటాక్ట్ తగ్గుతుంది, అంత లోపల మనం అక్కడ ఉన్న సంబంధం చూసేయచ్చు అని ఏదో ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ ధర్మం ఏంటి, కర్తవ్యం ఏంటి? నిజంగా ప్రేమించిన ఒక అమ్మాయి ఎవరైనా ఉంటే, ఆమెకి మాట ఇచ్చి ఉంటే, ఇటు పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోవాలి, అటు ఆ అమ్మాయిని కన్విన్స్ చేసుకోవాలి, అటు జాబ్ తెచ్చుకోవాలి. ఇది కర్తవ్యం. వాట్ ఈజ్ రైట్? నువ్వు తల్లిదండ్రుల్ని చీట్ చేయలేవు. ఓకే, ఇటు భార్య అనుకునే గర్ల్ ఫ్రెండో భార్య అనుకునే ఆమెని చీట్ చేయలేవు. ఓకే, ఇద్దరిని మేనేజ్ చేయడమే నీ కర్తవ్యం అయిపోతుంది. నీ ధర్మం ఏంటంటే ఇద్దరిని ఈక్వల్గా తీసుకొచ్చుకోవాల్సిందే. ఆ టైంలో కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళ మీద అలిగేసి వాళ్ళ మీద అలిగేసి వాళ్ళ మీద కోపం తెచ్చుకుని వీళ్ళ మీద కోపం తెచ్చుకుని మీరు మారరా అది 10 ఏళ్ళు పట్టినా సరే, అక్కడ మనము నేను మాట ఇచ్చాను బాస్, నేను తప్పలేను, అక్కడి నుంచి ఉంటా. అది మనకి భగవద్గీత క్లియర్గా శ్రీకృష్ణ పరమాత్మ నేర్పిస్తాడు. నీకు అక్కడ అభిమన్యుడు చనిపోయినా సరే నువ్వు యుద్ధం చేయాల్సిందే, మళ్ళీ రావాల్సిందే యుద్ధంలోకి. నీకు ఇంకా రిలేషన్షిప్స్ ఇవన్నీ కాదు, నీ ఫైట్ షుడ్ గో ఆన్. అది ధర్మ ప్రకారం ఉండాల్సిందే. ఇది పాయింట్. వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసుకో. ఈ రోజుల్లో యుద్ధం చేయలేం కాబట్టి కన్విన్స్ చేసుకోవాల్సిందే ఇద్దరిని. పాపం చాలా మంది విషయాల్లో వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, బట్ కొంతమంది పేరెంట్స్ బాగా దీనిగా ఉంటారు. మరి వాళ్ళని ఏం చేయాలి? నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. అక్కడే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ గొడవ ఉండదని కాదు, ఆ టైంలో ఇద్దరు అరుచుకుని కాదు, వాళ్ళిద్దరికి ఎలా అనిపించాలంటే, అరే వీడు బాధపడుతున్నాడు కదా అని అనిపించాలి. ఈడు అన్ని ఇట్లాగే చేస్తాడు, వీడి సంగతి నేను చెప్తా అని ఉండదు. అండ్ నిజంగా కూడా అలాంటి ఫాదరు అలాంటి మదరు ఉండి పోనీ గర్ల్ ఫ్రెండ్ అంటే, ఆర్ అలాంటి గర్ల్ ఫ్రెండ్ అలాంటి ఉంటే, ఇద్దరు కన్విన్స్ చేసుకోవాల్సిందే. అది వీడు మంచోడు, వీడు అన్ని కేపబుల్ ఫెలో అంటే ఖచ్చితంగా భగవంతుడే హెల్ప్ చేస్తాడు. వీళ్ళ మధ్యలో కేపబుల్ ఉండరు, వీళ్ళ మధ్యలో బయట తిరిగేసి వచ్చి ఉంటారు ఆల్రెడీ, వాడు వద్దు అనున్నా కావాలని కలుస్తూ ఉంటారు. ఆ టైప్లో దాన్ని ఆల్రెడీ ఖరాబ్ చేసేసి ప్రాబ్లం చేసేసుకుని అప్పుడు నేను కరెక్టే కదా నువ్వు కరెక్టే కదా అనే దాంట్లోకి వెళ్తారు. అక్కడే వస్తుంది ప్రాబ్లం అంతా, అక్కడే వస్తుంది ఇబ్బంది అంతా. అవును నిజమే కదా, ద్రోణాచార్యుడు గురువే కదా, అతన్ని ఎలా చంపాలి అని డౌట్ రావచ్చు. ఆ గురువే, మరి అప్పుడు వెనక్కి వెళ్తే అప్పుడు ద్రౌపది విషయం అనేసరికి సైలెంట్ అయిపోతారు. నిజము కూడా అంతే, అధర్మం వైపు నించున్నప్పుడు కొన్ని తప్పవు. ధర్మం మార్గంలో నువ్వు ఉంటే కన్విన్స్ చేసుకోగలవు అన్నది పాయింట్. ఓకే, సో ఇది సెకండ్ మైండ్ సెట్లో చెప్తున్నా. సెకండ్, ధర్మం వైపు నించోగలగడం చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్, ఎప్పుడైనా సరే మనం ఈ యూత్ స్టేజ్లో కన్ఫ్యూజన్లో ఉన్నామంటే మన టాలెంట్ అండ్ క్వాలిటీ సరిగ్గా లేదు. అర్జునుడి లాగా ఉండాలి అంటే, అర్జునుడికి ఉండే శక్తి మనకు ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మైండ్ సెట్ మనకు వస్తుంది. సో ఎక్కడో యూత్లో ఉండే కన్ఫ్యూజన్ అనేది జస్ట్ సమ్వేర్ ఐఎమ్ ల్యాకింగ్ మై టాలెంట్, ఎక్కడో నా యూనిక్నెస్ లేదు. ఆ మొత్తం పాండవులలో కౌరవులలో అర్జునుడు లాంటి టాలెంట్ ఇంకోటికి లేదు. అక్కడ ఉన్నా అక్కడక్కడ కొంతమంది, మేబీ అశ్వత్థామ, మేబీ అక్కడ కొంచెం బాగుంటే కర్ణుడు అలా ఉండొచ్చు, కానీ అంత టాలెంటెడ్ పర్సన్ ఇంకొకళ్ళు లేరు. దట్స్ ద హోల్ ఐడియా. దట్ నీవు నిజంగా ధార్మికంగా గెలవాలి అంటే, నీకు ఇప్పుడున్న స్ట్రెస్సు యువత కన్ఫ్యూజన్స్ అంతా పోవాలి అంటే ఫండమెంటలీ ఎక్కడో నా టాలెంట్ మిస్ అవుతున్నాను
అనే మైండ్ సెట్ని జనరేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే. అంటే అన్నీ చేస్తానండి, నాకు టాలెంట్ ఉంది, ఇంకా చెయ్యి. ఓకే. ఇంప్రూవ్ యువర్ యూఎస్పి, ఇంప్రూవ్ యువర్ కెపాసిటీ. నిన్నే ఎందుకు ఆ కంపెనీ తీసుకోవాలి, నిన్నే మీ అమ్మా నాన్న ఎందుకు మెచ్చుకోవాలి, నిన్నే నీ గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో లేకపోతే నీ ఆఫీస్లో బాసో ఎందుకు, ఇంకా పెంచు, ఇంకా పెంచు, ఇంకా పెంచు, ఇంకా పెంచు. నీ అమ్ముల పొదిలో అస్త్రాలని పెంచు. ఇంప్రూవ్ యువర్, అది ఎస్ఏపి చేస్తావా, జిఆర్ఈ రాస్తావా, జీమాట్, సిపాట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెంచుకుంటూ పో. ఆటోమేటిక్గా నీకు ఆ టైం వస్తుంది. ఇది మైండ్ సెట్ నెంబర్. నేను ఎప్పుడు చెప్తున్నా, థర్డ్ మైండ్ సెట్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఖచ్చితంగా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నీ మైండ్లోకి నేను అర్జునుడిలా మారడానికి కావాల్సిన టాలెంట్ ఎక్కడో మిస్ అవుతున్నా, నా ఫోకస్ ఎక్కడో మిస్ అవుతుంది అని పెంచుకో. ఓకే. అండ్ ఇమ్మీడియట్ పాయింట్, నీ లైఫ్లో ఒక ఎవరినో గౌరవించకపోవడం ఆర్ కించపరచడం లాంటివి వస్తే, తక్కువ చేసి చూడడం లాంటివి వస్తే నువ్వు అర్జునుడిగా మారలేవు, నీకు మైండ్ సెట్ పనిచేయదు. సో ఎవరిని కించపరిచి తక్కువ చేసి చూడకుండా ట్రై చేయండి. మైండ్ సెట్లో అదొక వెరీ ఇంపార్టెంట్ మెథడ్. ఇలాగా మన లైఫ్లోకి వచ్చే స్ట్రెస్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ వస్తున్నప్పుడు సమ్వేర్ నా పర్పస్ని నేను మర్చిపోతున్నాను అనేది గుర్తించగలిగితే, అంటే హయ్యర్ పర్పస్ పెట్టుకుంటే ఈ చిన్నవన్నీ సాల్వ్ చేయడం పజిల్స్ ఈజీ అవుతాయి. ఒక జిగ్సా పజిల్లా తీసుకుంటే ఈ చిన్న చిన్న బిట్లను అన్నీ కలిపితే ఒక పెద్ద పిక్చర్ వస్తుంది అనేది మనం గుర్తు చేసుకోగలిగితే ఎప్పటికప్పుడు, దట్ పర్పస్ అనే మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటే, నేను ఎందుకు ఇంత చేస్తున్నాను, ఇదంతా ఎందుకు భరిస్తున్నాను, ఈ చక్రవ్యూహంలోకి ఎందుకు దూరాను అని గనక మనం అర్థం చేసుకోవాలంటే, దెర్ ఈస్ సమ్ మైండ్ సెట్, దట్ హయ్యర్ గోల్, ఒక పర్పస్ ఉంది నా లైఫ్కి అని గుర్తించిన రోజున ఆటోమేటిక్గా భగవద్గీత మనకి అర్థమైనట్టుగా అర్థమవడం స్టార్ట్ అవుతుంది. సో దట్స్ హౌ యూత్ మేబీ ఎవరైనా చూస్తుంటే కొన్ని అనుసంధానం చేయడానికి చెప్పిన ఎగ్జాంపుల్స్ మీరు ఒక్కసారి ఓన్గా చదివితే ఓకే ఇంకా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో డూ ఇట్ ఇన్ ఎ మోస్ట్ ధార్మిక మార్గం, మంచి ధర్మ మార్గంలో చేయండి, అన్నీ కూడా కలిసి వస్తాయి. ఒకటి అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు.